తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లపై గంపెడ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. ఇక పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మరి సుప్రీంకోర్టులో అయితే బిగ్ షాక్ తగిలింది తెలంగాణ గవర్నమెంట్కి. మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారంటారు? వైశాలి, బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో రిజిస్ట్రీలో కేసు ఎప్పుడెప్పుడు నమోదవుతుందా, ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా, ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒకంత ఏదైతే ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు ఇది ఒకంత అసహనం కలిగించే విషయంగానే భావించవచ్చు. ప్రస్తుతం అయితే పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటితోనే హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దానికి ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు కూడా పాత రిజర్వేషన్ పద్ధతిలోనే బీసీ 25%, అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం కూడా 50% లోబడి ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ అంశంతోనే ముందుకు వెళ్లాల్సిందిగా ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 42% రిజర్వేషన్ మొత్తం కూడా వెళ్లాల్సిందిగా అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంత్రులుగా బీసీ మంత్రులు, లీగల్ టీము ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించినప్పటికీ ఏదైతే సుప్రీంకోర్టు ఒకే తాటి మీద నిలబడినట్టుగా అయితే తెలుస్తుంది. డిసెంబర్ 3 వరకు స్టే ఇవ్వడంలో ఆగిన ఎన్నికల పరంపర ఏదైతే ఉందో పాత సీలింగ్ పద్ధతిలోనే 50% లోబడి రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుని ఖచ్చితంగా మేము కూడా ఏకీభవిస్తున్నాం అనుకోవడంలో కూడా ఇక్కడ కనిపిస్తుంది. పాత సీలింగ్ తో వెళ్లాలంటే మళ్లీ రిజర్వేషన్ కసరత్తు చేయాల్సిందే. పార్టీ పరంగా 42% కోటాను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఏదైతే పార్టీ గుర్తుతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు నిర్వహిస్తారా అన్న కోణంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. హైకోర్టులో కేసు తేలే వరకు ఎదురు చూడడం ఎందుకు అన్న కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా వాదన వినిపించారు. 50% పరిధికి లోబడి రిజర్వేషన్లు వెళ్లడం అనేది మాత్రం బీసీలకు అన్యాయం చేసినట్టుగా ఉంటుంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆప్షన్స్ పై కసరత్తులు చేయనున్నట్టుగా అయితే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ కోటాను ఖరారు చేసింది ప్రభుత్వము. గెజెట్ ని కూడా ఎన్నికల కమిషన్ కూడా రిలీజ్ చేసి హైకోర్టు స్టేతో మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టుగా అయిపోయింది. పాత సీలింగ్ తో వెళ్లాలంటే మళ్లీ రిజర్వేషన్లకు కసరత్తు చేయాల్సిందే అన్న కోణంలో కూడా సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చినట్టుగా ఇందు మూలంగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో బీసీలకు కూడా వ్యతిరేకంగా ఈ డిసిషన్ రావడం అనేది మాత్రము చాలా వరకు కూడా పాత సీలింగ్ పద్ధతిలోనే వీరు కూడా ఏకీభవించవచ్చు. సర్వోన్నత న్యాయస్థానం కూడా పాత పద్ధతిలోనే వెళ్లాల్సిందిగా హైకోర్టు తీర్పుని ఉటంకిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో కూడా కేవలం అదే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అయినట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి, ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ కానీ హైకోర్టు కూడా తెలంగాణ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పిస్తే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చా? ఏదైతే కాంగ్రెస్ చేపట్టినటువంటి బీసీ ఎజెండా బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దానికి లోబడే బీసీ నాయకుడిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ని నిలబెట్టింది. అలాగే ఎక్కడా కూడా ఏదైతే వేరే సామాజిక వర్గాలకు ఓసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రియారిటీ ఇవ్వకుండా కేవలం బీసీ నాయకుడిని నిలబెట్టాలన్న కోణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చాలా వరకు కూడా సిఎన్ రెడ్డి పేరు, నవీన్ యాదవ్ పేరు, అలాగే మరో బీసీ అభ్యర్థి అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ పేరు, చాలా పేర్లు వినిపించినప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో ఉంది కాబట్టి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలి అనుకోవడంలో నవీన్ యాదవ్ కి సీట్ ఖరారు చేసింది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏదైతే ఈ ఉప ఎన్నికకి సంబంధించి ఈ ఎఫెక్ట్ అంతా ఉండకపోవచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా 119 నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఆశావాహులు, కార్పొరేటర్లు, పంచాయతీలకు సంబంధించి, అలాగే పంచాయతీ శాఖకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క సెగ్మెంట్ ఏదైతే ఉందో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి వీరందరూ కూడా చాలా వరకు బీసీలు చాలా వరకు ఉన్నారు కాబట్టి దాదాపు రాష్ట్ర జనాభాలో 57% పైచిలకు బీసీ జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి లోబడే ఖచ్చితంగా 50% రిజర్వేషన్ అంశాన్ని బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని
కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లింది. కానీ ఎక్కడా కూడా ఏదైతే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి బీసీ 42% అంశానికి సంబంధించి ఇటు హైకోర్టులోను ఇటు సుప్రీంకోర్టులోను ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఊరట లభించినట్టుగానే తెలుస్తోంది. ఈ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏదైతే ముందు పాత పద్ధతి ఏదైతే ఉందో పాత పద్ధతిలో వెళ్లాల్సిందిగానే సుప్రీంకోర్టు కూడా సూచన ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి, మరి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పింది. మరి దీంతో అంటే ఇప్పుడు నిలబెట్టిన అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు ఎవరినైతే పేర్లు పెట్టారో అదే అభ్యర్థులు ఉంచుతారంటారా? ఖచ్చితంగా అదే అభ్యర్థితోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ లో ఏదైతే ఇతర పార్టీల నాయకులకి టఫెస్ట్ కంటెస్టెంట్ అభ్యర్థి అంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ అనుకోవడంలోనే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే దీని మీద చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకునింది. నాయకులు ఏదైతే సిఎన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడిని ముగ్గురు పేర్లు ఖరారు చేసి అధిష్టానానికి పంపించినప్పటికీ కూడా ఫైనల్ గా నవీన్ యాదవ్ కే అటు అధిష్టానం ఏసీసీ అధిష్టానం నుంచి కూడా కేసీ వేణుగోపాల్ నుంచి కూడా ఒక అఫీషియల్ లేఖ రావడము, అనంతరం బీసీ అభ్యర్థికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న కోణంలో ఏదైతే గత కొన్ని ఏళ్లుగా చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలు కూడా చాలా వరకు కూడా వెనుకబడి ఉన్నారు. బీసీలకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాలి అని రాహుల్ గాంధీ కామారెడ్డి వేదికగా చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీనికి లోబడే బీసీ అభ్యర్థిని ఉప ఎన్నిక నుంచే ప్రారంభించాలి. ఏదైతే ఉప ఎన్నిక కన్నా ముందు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉప ఎన్నికతో తమ ఏదైతే బీసీ అభ్యర్థికి సంబంధించి రిజల్ట్ చూసిన అనంతరం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థిని ఖరారు చేయాలి. ఇప్పటికే వీటికి సంబంధించి జూమ్ మీటింగ్లు ప్రతి ఒక్కటి కూడా మీనాక్షి నటరాజు వ్యవహారాల ఇన్ఛార్జి దగ్గర నుంచి టీపీసీసీ అధ్యక్షుడు అలాగే సీఎం తో పాటు ప్రతి ఒక్క పలువురు మంత్రులు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ లో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకుంటున్నారు. అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయాలన్న అంశాల మీద కూడా చాలా వరకు కూడా ఫుట్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీగా ఏదైతే క్యాంపెయినింగ్స్ జరుగుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతతో పాటు ఇటు దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థి వీరిద్దరితో పోలిస్తే నవీన్ యాదవ్ కే చాలా వరకు లోకల్ గా పట్టు ఉంది. లోకల్ గా పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే మాగంటి గోపీనాథ్ తర్వాత ఆ తరహా పట్టు ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అన్న కోణంలోనే అధిష్టానానికి ఇక్కడ నుంచి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కావచ్చు పొన్నం ప్రభాకర్ తుమ్మల ముగ్గురు కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీసీ అభ్యర్థిని ఖరారు చేశారు. సో ఈ మొత్తం అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నవీన్ యాదవ్ ఖరారు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ పాత పద్ధతిలోనే అవలంబించాలి అని ఇచ్చినప్పటికీ కూడా ఎలాగో బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైపోయింది కాబట్టి రేపు ఆరు ఎల్లుండి లోపు నవీన్ యాదవ్ ఏదైతే నామినేషన్ కూడా వేసే అవకాశం ఉంది. నామినేషన్ వేసిన అనంతరం ఖచ్చితంగా ఎన్నికల బీసీ అభ్యర్థితోనే కాంగ్రెస్ సర్కార్ అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.